ఈ రోజు మనం చేయబోతున్నాం గులాబ్ జామ్. అది గులాబ్ జామ్ లాగా వస్తుందో మామూలుగా వస్తుందో ఎలా వస్తుందో చూసేద్దాం. ఎలా వస్తుందో మీకు కూడా తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. మొత్తానికి అయితే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి అందులో అయితే ఒక కప్ అయితే మనం చక్కెర తీసుకోవాలన్నమాట. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. చక్కెర బాగుంటుంది, టేస్ట్ తీయగా ఉండాలని చెప్పేసి. అలాగే ఎలా అంటే ఒక పిండి కప్పు తీసుకున్నాం అనుకో 2-3 కప్స్ షుగర్ వేసుకోవాలన్నమాట. నేనైతే 2 కప్స్ వేసుకున్నా, సరిపోతుంది అని చెప్పేసి. ఇంక మొత్తానికి దీని నిండా తీసుకున్నా. మీరు కూడా ఒక కొలతతో తీసుకోండి, బాగా వస్తుంది. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూశాను, అందుకని చెప్పేసి మొత్తానికి 1 కప్పు షుగర్ అయితే వేసేసాను అనమాట. నేను చెప్పాను కదా 2 కప్స్ తీసుకుంటున్నానని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇంకో కప్పు కూడా తీసేసుకుంటున్నాను అనమాట. షుగర్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్లేదు. ఇంకా ఆ తర్వాత ఇంకా 2 కప్పులు షుగర్ వేసేసేయాలన్నమాట. ఇంక ఇప్పుడు మెయిన్ పార్ట్లోకి వెళ్ళిపోదాము. మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఎంత కప్ అయితే షుగర్ తీసుకున్నామో అంత కప్పు వాటర్ తీసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం వాటర్ తక్కువే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దండి. మళ్ళీ ఎక్కువ వాటర్ తీసుకున్నారనుకోండి, మనం గులాబ్ జామ్ చేసింటాం కదా, అది అందులో వేసామనుకోండి, ఇంకా వాటర్ మొత్తం పోసేసిన తర్వాత మనమైతే సిమ్లో పెట్టాలన్నమాట. స్టవ్ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసి మనం చేసామనుకోండి బాగా అది చక్కెర బాగా కరగదనమాట. అందుకని చెప్పేసి స్లోగా పెట్టేసి మంట చిన్నగా తిప్పుతూ ఉండాలి, మొత్తం వాటర్ అంతా కరిగిపోయేంత వరకు. మా దగ్గర ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది కాబట్టి మేమైతే 100లో పెట్టాము. 100లో పెట్టి ఆ షుగర్ అంతా కరిగేంత వరకు అలా ఇలా తిప్పాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోవడమో, లేకపోతే వాటర్ అనేవి తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం ఆ చక్కెర అంతా కరిగేంత వరకు తిప్పుతూ ఉండండి. ఇందులో యాలక్కాయల పొడి వేసుకుంటారంట, మా దగ్గర యాలక్కాయలు లేవు, అందుకని చెప్పేసి మేమైతే యాలక్కాయల పొడి ఇంకా ఏంటో రోజ్ వాటర్ సంథింగ్ అన్నీ వేస్తారంట. కానీ మా దగ్గర అవేం లేవు కాబట్టి నార్మల్గానే వేసేసాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇదనమాట. ఇలా అన్నప్పుడు ఇలా లేయర్గా రాకూడదు అనమాట, జస్ట్ థిక్గా అంటే కొంచెం థిక్గా ఉండాలి. ఇంకా మొత్తానికైతే అది పక్కన పెట్టేసేయాలి. ఇంకా ఆ తర్వాత అయితే గులాబ్ జామ్ తెచ్చుకున్నాం అనమాట. మేమైతే MTRది తెచ్చుకున్నాం, బై 1 get 1 ఉందంట. అందుకని చెప్పేసి మాకు ఒకటే చాలని ఒకటే తెచ్చుకున్నాం. మీకు కూడా అవసరం అయితే 2 తెచ్చుకోండి, బై 1 get 1 కాబట్టి. ఇందాక షుగర్ అయితే ఈ కప్పుతోనే తీసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు గులాబ్ జామున్ మిక్స్ కూడా ఆ కప్పుతోనే తీసుకుంటాం అనమాట. ఇంకా మొత్తానికి అయితే ఇదంతా కప్పు నిండే ఉంది. మేము సరిపోతుందో లేదో అనుకున్నాం, కరెక్ట్గా అయితే కప్పు నిండా వచ్చిందనమాట. చూడండి, ఇంక మొత్తం అంతా ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని ఆ కప్పులో అయితే వేసేయాలి. ఖచ్చితంగా క్వాంటిటీ మెజర్ చేసుకొని తీసుకోండి. వాటర్ ఎన్ని తీసుకున్నారో, షుగర్ ఎంత తీసుకున్నారో కప్పు అదే కప్పు యూజ్ చేసి తీసుకోండి, బెటర్గా ఉంటుంది. ఇంకా మొత్తానికి అంతా ఒక కప్పులో వేసేసామన్నమాట. చూడండి కరెక్ట్గా వచ్చింది, ఎందుకంటే అంత తీసుకుంటేనే బాగుంటుంది. అదే కొలత ప్రకారం చేసుకుంటే. నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అది ఎలా వస్తుందో ఏమో. మొత్తానికైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి చేయడం అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడైతే మొత్తం ఆ కప్ అంతా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలన్నమాట. కొంచెం తిక్కుగా కలుపుకోకూడదు, అలా అని చెప్పేసి వాటర్గా కలుపుకోకూడదు. అందుకని కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. ఇందులో కొన్ని పాలు కూడా మిక్స్ చేస్తారంట. నేనైతే పాలతో వేసేదైతే ఎప్పుడు చేయలేదు కాదు, చూడలేదు కూడా. అందుకని చెప్పేసి కొన్ని వాటర్ వేసేసి మొత్తగా ఇలా పిండిలా కలుపుకోవాలి. కొంచెం ఇలా ఉంటే బెటర్ అనమాట. ఇంకంతా కలిపేసి ఒక సైడ్ పెట్టేసి దాని మీద ఒక క్లాత్ అయితే వేసేయండి. అది క్లాత్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకం ఉంది కదా, ఆ పాకాన్ని కొంచెం వేడిగానే ఉంచాలి. అది ఎక్కువ చల్లారిపోకూడదు. మొత్తానికి అంతా నీట్గా ఇలా కలుపుకొనేసి ఒక సైడ్ అయితే పెట్టేసేయండి. నేనైతే ఒక సైడ్ దాని మీద క్లాత్ వేసేసాను అనమాట. ఇంకా అది వేసేసిన తర్వాత పిండి అనేది బాగా మెత్తగా కలుపుకోండి, బాగుంటుంది. మళ్ళీ ఇలా గట్టిగా ఉండింది అనుకోండి కొంచెం బాగుండదు. ఇంకా మొత్తానికి అయితే పిండి అంతా అలా కలిపేసేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసామన్నమాట. ఇంకా 1/2 అవర్ పక్కన పెట్టేసిన తర్వాతే చూడండి ఇలా ఉందన్నమాట. కొంచెం ఆయిలీగా ఉంది చేయి మొత్తము. ఇంకా అది అలా మనకి ఎంత సైజ్ కావాలి, మనం మీడియం సైజ్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట. అందుకని చెప్పేసి కొంచెం తీసుకొని నీట్గా అయితే రౌండ్ చేయాలి, ఎలాంటి హోల్ పడకుండా వాటికి. చూడండి ఇలాగే ఇంత నీట్గా చేసుకోవాలన్నమాట. కొంచెం ఓపిక తెచ్చుకొని నీట్గా మనం బాదుషాకు చేసుకుంటాం కదా, అలా బాగా ఎలాంటి హోల్ లేకుండా అలా నీట్గా అనాలన్నమాట. అలా అనేసి పక్కన పెట్టాలి. అన్నీ ఒకే సైజుతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చేసుకున్నారనుకో చూడ్డానికి బాగుండదు. ఇంకా మొత్తానికి అన్నీ ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఐ థింక్ నాకు తెలిసి ఒక 10-15 వచ్చినాయి అనుకుంటా నేను చేసినట్టువైతే. ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా అన్నీ చేసేసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే ప్యాన్ పెట్టేసి
అందులో ఆయిల్ వేయాలన్నమాట. ఇవైతే ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇవి సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టండి. ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసుకోండి. అవి మునిగేంత వరకు వేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువ వేయొద్దండి. అవి మునిగి పైకి తేలేంత వరకు. ఇంకా మొత్తానికి అయితే వేడిగా అయిపోయింది ఆయిల్. ఇంకా వేడిగా అయిపోయింది కదా, ఇంకా మనం ముందు చేసుకున్న బాల్స్ అన్ని ఇందులో వేసేసేయాలి. చూడండి, అలా వేసుకోవద్దండి, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. మొత్తం అన్నీ దాంట్లో వేసేసేయాలి. ఇలా వేయగానే ఇట్లా పైకి లేయాలి, అంటే అంత వేడిగా అవ్వాలి నూనె. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చండి, నూనెని వేడి చేయండి. లేకపోయింది అనుకోండి అవి తొందరగా మాడిపోతాయి. మాడిపోయినట్టు అనిపించి అవి సరిగ్గా బాయిల్ అవ్వవు. బాయిల్ అవ్వవు కాదు, సరిగ్గా వేగవు. అవి లోపలేమో బయటేమో బాగా బాగా కాలినట్టు అనిపిస్తుంది, లోపలేమో పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే బాగా కాల్చండి, వేయించండి. ఇంకా మొత్తానికైతే అంతా ఇలా మొత్తం అన్నీ వేసేసాను అనమాట. ఎందుకంటే అన్నీ ఎక్కువ లేవు కదా, అందుకని కొన్ని ఉన్నాయి కాబట్టి అంతా మొత్తం ఒక దాంట్లోనే వేసేసి అయితే చేశాను అనమాట. ఇంక ఇవి చూడండి, ఇంక అన్నీ వేయగానే అవి కొంచెం పైకి లేస్తూ ఉన్నాయి కదా, ఇంక అట్లా అన్నీ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసేయాలి. అది వేగే లోపల పక్కన ఏదైనా ఉంటే నోట్లో వేసుకొని తింటూ ఉండాలి. ఎందుకంటే మనం నోరు ఊరుకుండదు, చేతులు ఊరుకుండవు కదా. మొత్తానికి గులాబ్ జామున్ అయితే ఇలా పైకి లేసాయి అనమాట. అవి ఎందుకు విడిపోయినాయి నాకు అర్థం కాలేదు. అవి రౌండ్ ఉంటుంది కదా, అది నేను బాగా చేశాను, బట్ ఎందుకో తెలియదు అలా అయిపోయినాయి. ఎందుకైనాయో ఏమో, ఒకవేళ మీకు తెలిసింటే కామెంట్ చేసేసేయండి. ఎందుకయ్యాయో నేను కూడా తెలుసుకుంటాను కదా. మొత్తానికి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసి పక్కకైతే తీసేయాలన్నమాట. కొన్ని అయితే విరిగిపోతుంటాయి. నాకైతే భలే బాధ వేస్తుంది. నాకు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అలా ఎందుకు విడిపోతున్నాయో ఏంటో. అప్పుడు మా అమ్మకి ఫోన్ చేస్తే చెప్పింది అనమాట, నువ్వు ఎక్కువ వాటర్స్ కలిపినట్టున్నావు, అందుకే అలాగైంది, అలా కలుపుకోకూడదు పిండి అని చెప్పింది. మొత్తానికి ఎలా వస్తేనేమి, ఇంకా మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసాం కాబట్టి ఇంకా పాకం కొంచెం వేడిగా ఉండగానే ఇవి నూనెలో నుంచి ఇలా తీసేసి ఆ పాకంలో అయితే వేసేసేయాలి. ఇంకా మొత్తానికైతే ఇలా వచ్చాయి. ఇవన్నీ దేవేసుకోవాలన్నమాట, అదే స్టెయిన్ చేసుకోవాలి ఆయిల్లో నుంచి ఇలా అనేసి. మొత్తానికి నా గులాబ్ జామ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. నేను చేసిన గులాబ్ జామ్కి అయితే ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేసేసేయండి. అలాగే నేను ఏం మిస్టేక్ చేశానో కూడా కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ టైం మాత్రం చాలా బాగా, అంటే చాలా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా ఇంతకన్నా కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. మొత్తానికైతే ఇంతటితో